నిన్న మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి కదా. అయితే చాలా చోట్ల ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి, కానీ జగ్గారెడ్డిది బాగా హైలైట్ అయింది. చాలా చోట్ల మొన్న నుంచి అంటే ఎలక్షన్ ప్రచారం అయిపోయిన దగ్గర నుంచి ఎన్నికలు జరిగేదాకా చాలా చోట్ల అధికార దుర్వినియోగం చేసిర్రు. ఈసీ సప్పుడు చేయలేదు ఎక్కడ కూడా. అధికార పార్టీ వాళ్ళకి వంతబాడిర్రు. ఇది ప్రతిపక్షం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిర్రు. అంటే ఇక ఎలక్షన్ ప్రచారం అయిపోవడంతోనే పంపకాలు అవి ఇవి అన్నీ కొన్ని చోట్ల వెండి ఏవో ప్రమిదలు ఇచ్చిరట, పైసలు, ఇదంతా నడుస్తూనే ఉంది. అదంతా ఎన్నికల ప్రచారం అయిపోగానే అవంతా తెరలేసినాయి. అయితే ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు, జగ్గారెడ్డి గారు, ఇంకో దగ్గర ధర్మపురి అరవింద్ది కూడా అయింది, చూసుంటారు అందరూ సోషల్ మీడియాలో. నిన్న జగ్గారెడ్డిది అయితే విపరీతమైన చాలా చర్చలు నడిచినాయి దీని మీద, ఆయన మాట్లాడిన దాని మీద, ఆయన మాట్లాడినటువంటి భాష మీద. ఇప్పుడు నేను ఆయన ఏం మాట్లాడిర్రు ఏంది అనేది నేను కూడా మీకు చెప్పలేను, ఎందుకంటే చెప్పే విధంగా లేవు అవి. వీడియో చూపిస్తా ఆయన ఏం మాట్లాడిండు అనేది. ఇంకా కొన్ని చోట్ల మా వాళ్ళు అయితే బీపేసిర్రు, ఎందుకంటే ఇక అవి వినడానికి కూడా దారుణంగా ఉన్నాయి. సరే, కొంతమంది ఇప్పటికే వీడియోలు చూసిన వాళ్ళు వినుంటారు కావచ్చు, కానీ మేము మా బాధ్యతగా ఇక కొంత మరీ ఇక రాయడానికి వినడానికి కూడా వీల్లేనటువంటి దగ్గర మేము కొన్ని బీప్లేసి నేను మీకు ఒకసారి ఆ వీడియో చూపించిన తర్వాత దీని గురించి మాట్లాడతా. ఫస్ట్ అయితే మీరు వీడియో చూడుర్రి, కొంతమంది చూసుంటారు, చూడనటువంటి వాళ్ళ కోసమని మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తా. ఈయన ఇక పోతా ఉంటే ఇడిచిపెట్టుర్రి నన్ను, నేను పోతా, ఎట్లా మాట్లాడతారు అది అంటే పాపం బతిలాడుకుంటుంది ఆమె. వేరేటోళ్ళ దగ్గర పోలీసులు ఇట్లనే బిహేవ్ చేస్తారా? అన్నీ మాట్లాడదాం. అంతకుముందు పోలీసులు ఎట్లా బిహేవ్ చేసిర్రు ఏంది, ఈ ఇన్సిడెంట్ని అంతకుముందు జరిగిన దాంతో ఎట్లా కంపేర్ చేస్తుర్రు, రెండింటి గురించి నేను మీకు చెప్తా. ఈయన మాట్లాడుతూ ఉంటే ఆగబడుతుర్రు, 2-3 మనుషులు ఆగబడుతుర్రు. కొంతమంది ఏమో ఆగబడుతుర్రు, కొంతమంది ఏమో బతిలాడుతుర్రు. సార్ ప్లీజ్ సార్. ఇంత చేస్తే జగ్గారెడ్డి గారు ఏందో తెలుసా, మాజీ ఎమ్మెల్యే. నేను అపోజిషన్ లో అనుకుంటామేమో చెప్తా అంటే చెప్పకపో అంటుంది సార్. చెప్పకపో అన్నాడు, అంత పెద్ద తీసుకోడు ఆ సంగతి నేను తెచ్చేస్తాను. వాడెవడా హోంగార్డ్ ఉన్నాడు, అదేవడా హోంగార్డ్. డిఎస్ఎం ఏమైనా చేసుకోండి, మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు తెచ్చుకుంటాను. ఇది విన్నారు కదా, చెప్పడానికి బీప్లేసిరు కొన్ని అని చెప్పిన కదా. అక్కడ ఇంకా దారుణంగా మాట్లాడిరు. అయితే ఇదంతా ఎందుకు, ఈ లొల్లంతా ఎందుకు అంటే, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. సంగారెడ్డిలో ఏదో ఒక వార్డులో ఈయన నిలబెట్టిన మనిషి ఆ లోపలికి పోలింగ్ బూత్లకి ఏదో పోతూ ఉంటే ఆపిండట. ఆపితే నా మనిషిని ఆపుతారా, ఆయనే జగ్గారెడ్డి గారికి ఫోన్ చేసిరట. చేస్తే ఆయనే వచ్చుడే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మనుషుల్ని, కార్యకర్తలను అందరినీ తీసుకొని వచ్చి ఇక ఇట్లా ఉరుకుతే పాపం ఆమె బతిలాడుకుంటుంది. ఓ 10 మంది ఏమో ఆగబడతారు. కానీ చేయాల్సింది ఏముంటుంది తెలుసా, పోలీసులు అంటే బయట జనాలు అనుకుంటుంది. ఇప్పుడు మొన్న కౌశిక్ రెడ్డిది మనం ఒక ఎగ్జాంపుల్ చూసినాం. ఏది, మేడారం జాతరప్పుడు సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోతా అని అంటే ఆడ జరిగిన ఆ గలాటాల దాంట్లో ఆడాయనను అరెస్ట్ చేసిరు. మనందరికీ గుర్తుంది. ఆయనే, వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డ, ముగ్గురు కలిసి రోడ్డు మీద కూర్చొని ధర్నా కూడా చేసిండు ఆయన. సరే, దాంట్లో కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎట్టి పరిస్థితిలో అది మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ఆయన మాట్లాడిన మాటలను కూడా ఎవరు సమర్థించారు. దాని తెల్లారి తర్వాత ఆయన దానికి సారీ కూడా చెప్పినట్టున్నాడు. కానీ అట్లనే
అట్లనే కనిపిస్తుంది మనకి కొంత సిమిలర్గా ఇన్సిడెంట్. అక్కడ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరు. వాళ్ళ భార్య బిడ్డ అందరితో కలిపి జాతరకి పోతూ ఉంటే ఆడ ఇష్యూ అయింది. రోడ్డు మీద కూర్చొని ఆయన ధర్నా చేసిండు. మళ్ళా జాతర కాడికి పోయిన తర్వాత తీసుకొని పోయిర్రు, ఆయన అరెస్ట్ చేసిరు. ఇక్కడ ఇక మాట్లాడడానికి రాయడానికి వీలు కాని భాషలో మాట్లాడిరు జగ్గారెడ్డి గారు. మళ్ళా కౌశిక్ రెడ్డి ఇంతకుముందు మనం చెప్పినాం కదా, ఆయన ఎమ్మెల్యే, జగ్గారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే. అయితే ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమైతే అంటే పోలీస్ అధికారుల సంఘం ఒకటి ఉంటుంది. పోలీస్ అధికారుల సంఘం రెస్పాండ్ అవుతుంది. ఇమ్మీడియట్గా మీరు సారీ చెప్పాలి, అట్లెట్లా మాట్లాడిరు, పోలీస్ అధికారుల మనోభావాలు దెబ్బతినేలాగా, లేకపోతే వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు అక్కడ పనిచేస్తుర్రు, వాళ్ళ పనులకు ఆటంకం కలిగించేలాగా బిహేవ్ చేయడం ఎప్పుడైనా మంచిది కాదు అని పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. గతంలో చాలా సందర్భాలలో రెస్పాండ్ అయ్యారు. అంతేందుకు ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి గారి విషయంలో కూడా రెస్పాండ్ అయ్యారు. చాలా సందర్భాలలో పోలీస్ అధికారుల సంఘములు రెస్పాండ్ అయినవి ఉంటాయి. మనకి ఐఏఎస్లకు సంబంధించిన ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఐఏఎస్ అధికారుల సంఘం రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మొన్నరాక ఒకటి ఉండే కదా ఎన్టీవీకి సంబంధించిన ఇష్యూలో, దాంట్లో ఆ ఐఏఎస్ అధికారుల సంఘం రెస్పాండ్ అయింది. ఇక్కడ ఇప్పటిదాకా పోలీస్ అధికారుల సంఘం రెస్పాండ్ కాలే. పోలీసులు ఏం అంటే నేను ఈ వార్త చేసే టైం వరకే అయితే ఏం పెద్ద పోలీసు కేసు అయినట్టయితే ఎక్కడ నేను చూడలేదు. మరి ఒకవేళ చూస్తే కనుక మీరు కమెంట్లలో చెప్పుర్రి కేసు అయిందా లేదా అనేది. ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది. వీళ్ళు ఎవ్వరు రెస్పాండ్ కాలే కానీ, ఎందుకంటే ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ జరుగుతున్న అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్తో ముడిపడి ఉంటాయి కదా, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యి వాళ్ళని రిపోర్ట్ ఇవ్వమని అడిగింది వీళ్ళకి. కానీ అక్కడ లోకల్గా ఎక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు లేకపోతే కేసు అయినట్టు అయితే ఏడ నేను చూడలేదు, వినలే. అని 10 మంది ఆపినా కూడా ఆగుతలేరు. ఆయన మాట్లాడుతున్న మాటలు చూసిరా, సిఐఓ ఎస్ఐఓ ఉన్నట్టున్నారు, ఆయన మీదకి మాట్లాడిన దాని తర్వాత హోంగార్డ్ ఎక్కడరా, అన్నీ వినిపిస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు మన దగ్గర పోలీసులు వర్సెస్ ఉద్యమకారులు ఒకటి నడుస్తుంది, అది కూడా చూసినాం కదా. ట్వీట్ చేసినందుకు, ట్వీట్ చేస్తే రీట్వీట్ చేస్తే లేకపోతే లైక్ కొడితే కేసులు అవుతున్నాయి మన దగ్గర. చూసినాం చాలా సందర్భాలలో. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి కొంతమంది ఉద్యమకారుల మీద, అంతెందుకు నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో వచ్చింది కదా తీర్పు నల్లబాలు మీద, అది కూడా ఇదే. ఉద్యమకారులు, ఆయన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుడు కూడా, అట్లనే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియరు. ఆ పార్టీ వాళ్ళు ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ ఏదో పెడితే దాన్ని రీట్వీట్ చేసిండు అనే దాని మీద ఆయన మీద కేసు అయింది. కేసు అయ్యి ఇంటికి వచ్చి అన్నం తింటుంటే ఎత్తుకొని పోయారు పోలీసులు. తీసుకొని పోయి చాలా రోజులు జైల్లో ఉన్నాడు. దాని తర్వాత వీళ్ళు కోర్టులో కేసు వేస్తే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిండు. మళ్ళా మాకు హ్యాండ్ ఓవర్కి ఇయ్యర్రి అని మళ్ళీ పోలీసులు వేస్తే ఇక వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే అది ఒక పెద్ద కేసు స్టడీ అయి కూస్తుంది. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అనే దాంతో అదొక పెద్ద కేసు స్టడీగా వేరే రాష్ట్రాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఉద్యమకారులకు ఉన్న పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యమకారుల పట్ల, ఉద్యమకారులకి ఒక రీట్వీట్ చేసినందుకు దాని మీద కేసు అయ్యి ఇదంతా ఇదైంది. ఇంకొకటి కౌశిక్ రెడ్డి ఇన్సిడెంట్, ఆయన పట్ల ఎట్లా జరిగింది, ఏం జరిగిందని. ఇంకొకటి జగ్గారెడ్డి ఇన్సిడెంట్. అందరూ తెలంగాణ రాష్ట్రం వల్లే, అందరికీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది, అందరికీ లా అండ్ ఆర్డర్ సమానంగానే ఉంటుంది. ఎవరికైనా సరే, అది ప్రజాప్రతినిధిన కావచ్చు, సామాన్యమైన జనమన్న కావచ్చు, ఎవరికైనా సరే లా అండ్ ఆర్డర్ సమానంగానే ఉంటుంది, ఒకటేలాగా ఉండాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి జరిగితే సేమ్ ఇట్లనే ఉండేటోళ్ళ, ఇట్లనే రెస్పాండ్ అయ్యేటోళ్ళ అనే ప్రశ్న డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలాగా మాట్లాడతారా ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి? ఇప్పుడు ఎవరో మాట్లాడిర్రు ఏదో అంటే ఒక లెక్క, కానీ ప్రజాప్రతినిధి అంత తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం గురించి తెలిసినటువంటి, ఇది లా అండ్ ఆర్డర్ గురించి, వీటి గురించి ఇంత అవగాహన ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులే పోలీసుల పట్ల ఇట్లా బిహేవ్ చేస్తారా? ఇట్లాంటి మాటలు వస్తుండే. కానీ జగ్గారెడ్డి విషయంలో మాత్రం ఇవేవి వినిపిస్తలే ఎక్కడ. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాల్సినంత అధికారుల సంఘం ఉంది కదా, వాళ్ళు కానీ ఇంకా మిగతా కానీ ఎక్కడ రెస్పాండ్ అవ్వాల్సినంతగా రెస్పాన్స్ వస్తలేదు అనేది చాలామంది అంటున్నటువంటిది. జగ్గారెడ్డి మాట్లాడిన మాటల్ని చూసిన తర్వాత, విన్న తర్వాత, అంటే అందరికీ ఒకేలాగా ఉండాలి కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఒకలాగా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఒకలాగా ట్రీట్మెంట్ ఉండొద్దు అనేటువంటి చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని, జగ్గారెడ్డి గారు చేసినటువంటి నిన్న జరిగినటువంటి ఆ బిహేవియర్, ఆ గొడవ, ఆ రచ్చ అంతా చూసిన తర్వాత న్యాయం లేకపోతే ఒక వ్యవస్థ, అదే వ్యవస్థనన్నా కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరికీ సమానంగా ఉండాలి కానీ
దీని విషయంలో ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ కాకపోవడం ఏంది? ఎందుకంటే గతంలో డీజీపీ గారు ఒక మాట అన్నారు, మనకందరికీ గుర్తుంటుంది. బీఆర్ఎస్ నాయకులు ఏదో పింక్ బుక్ అనేది చర్చ వచ్చినప్పుడు ఒక జర్నలిస్టు అడిగితే రాష్ట్రంలో ఏ బుక్ లేదు, కాకి బుక్ పాలన నడుస్తుంది, ఇంకొక బుక్ పాలన ఏం నడవదు, ఓన్లీ ఒకటే నడుస్తుంది, కాకి బుక్ పాలన అని అన్నారు. ఇప్పుడు చాలామంది దాన్నే ప్రశ్నిస్తున్నారు. కాకి బుక్ పాలన నడిస్తే కనుక అందరికీ సేమ్ ఉండాలి కదా, ఒక వ్యక్తికి ఒకలాగా ఇంకొక వ్యక్తికి ఇంకొకలాగా ఉండొద్దు కదా అనేది వాళ్ళ తెలంగాణ సమాజం నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న.